కల్పించేది ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించేది ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం. కానీ భూసేకరణనే మేము అడ్డుకుంటాము, మేము ముందుకే పోనీయము. వేసిన ఆయన మీ దాంట్లోనే తీసుకోరు. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగాడు. మల్లన సాగర్లో కేసులు వేసిన ఆయన వాళ్ళ దాంట్లోనే తేలేడు. పాలమూరు రంగారెడ్డిలో కేసు వేసిన ఆయన వాళ్ళ దాంట్లోనే తేలేడు. వీరం హర్షవర్ధన్ రెడ్డి కేసు వేసిండు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డిలో, ఎంబడే అక్కడనే పక్కన కూర్చున్నాడు అధ్యక్ష. సభ్యుడు ఇక్కడ లేడు, కానీ కేసులు వేసిన వాళ్ళని మొత్తం లిస్టు తీద్దాం. కేసులు వేపించింది వాళ్ళే, కేసులు వేపించింది వాళ్ళే, కేసులు వేపించింది వాళ్ళే, చేర్చుకునేది వాళ్ళే. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవాడు కేసులు వేసి అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కండువ కప్పారు అధ్యక్ష? ఎట్లా పార్టీలో చేర్చుకున్నారు? పార్టీలో చేర్చుకున్నారు. బీఫామ్ ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష? మళ్ళీ ఎలక్షన్లో ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష? అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. సో అందుకోసమని రూల్ బుక్ కూడా మారలే అధ్యక్ష. బుక్ కూడా ఇదే ఉంది. బుక్ వారు రాసిందే అధ్యక్ష. ఆ రోజు కమిటీ వేసి ఈ బుక్ ఎవరెవరు కూర్చొని రాసిండ్రు అధ్యక్ష? దీంట్లో పేర్లు కూడా ఉంటాయి అధ్యక్ష. ఉంటుంది పేరు ఉంటుంది. వాళ్ళు ఈ కమిటీలో ఎవరున్నారో కూడా ఇందులో పేర్లు ఉంటాయి అధ్యక్ష. అందులో మిత్రుడు వివేకానంద వీళ్ళందరూ కూడా సభ్యులే అధ్యక్ష. మేమేం అడుగుతాడో నడుస్తలేము. ఆయన అడుగుల్లో నడుస్తాం, మడుగులో పడతాం. ఆయన అడుగులో నడుస్తామంటే మడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష. అట్లాంటి వాటి చేయం అధ్యక్ష. సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష. ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తుంది అధ్యక్ష. నేనున్న సభ్యులందరికీ, ఇక్కడున్న మిత్రులకు, సభ్యులకు, ఆశించటోళ్ళకు ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ఆయన ప్రచారం తిరుగుతుండు. పాపం ఆయన అమాయకుడు. ఉన్న మంత్రి పదవి ఊడవిక్కిరు, పంచగట్టుకుర్రు. ఆయన నానాడు మా ముందలే నువ్వు పంచగట్టుకొని తిరుగుతావని ఓ ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు. ఎందుకంటే కొంచెం మంచిగా డ్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక ఆ రోజు నేను చెప్పిన రోజు ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో, అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం ఊడుతుందన్న సరిగ్గా నెల తిరిగేటప్పటికి ఉద్యోగం ఊడిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఆయననే అమాయకుడే ఈ పాపము. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు అధ్యక్ష. నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అక్కడ అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత